హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మరో బ్రేక్ఫాస్ట్ అండ్ స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. చాలా చాలా హెల్తీ రెసిపీ, అలాగే చేసుకోవడం కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇక దీని టేస్ట్ విషయానికి వస్తే భలే అంటే భలే రుచిగా ఉంటుంది. ఫుల్గా అయితే వీడియో చూసేయండి, ఎక్కడా స్కిప్ చేయకుండా. ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం అయితే కనుక ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక పావు కప్పు వరకు సుజీ రవ్వ అండి, ఉప్మా చేసుకుంటాం కదా ఆ రవ్వని వేసుకోండి. అలాగే ఒక హాఫ్ కప్పు వరకు అయితే రాగి పిండి అండి, సోడి పిండి అంటారు కదా ఆ పిండిని వేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, మెజరింగ్ అయితే 85 ఒకటి 125 కప్ కొలతల్లో అయితే ఆ విధంగా చూపిస్తున్నాను. అలాగే ఏ కప్పుతో అయితే రాగి పిండి వేసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు పెరుగును వేసుకోండి. ఒక పావు కప్పు వరకు నీళ్ళను వేసుకోండి. వేసుకొని ఇవన్నీ బాగా కలిసే విధంగా ఫస్ట్ అయితే లమ్స్ ఏమీ లేకుండా కలుపుకోండి. ఇలా కంప్లీట్గా కలుపుకున్న తర్వాత ఇందులో నీళ్ళు అయితే కనుక ఒక హాఫ్ కప్పు వరకు నీళ్లు వేసుకోవాలండి. అంటే మనం తీసుకునే పిండిని బట్టి నీళ్ళనైతే కొంచెం కొంచెంగా వేసుకుంటూ నేను వీడియోలో చూపించిన విధంగా బ్యాటర్ అయితే కలుపుకోవాలి. అలాగే ఈలోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక పావు గంట సేపు రెస్ట్ ఇచ్చేయండి. నెక్స్ట్ అయితే కనుక స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని దాంట్లో 1 స్పూన్ వరకు నూనె వేసుకోండి. నూనె వేడైనాక ఒక హాఫ్ స్పూన్ చొప్పున ఆవాలు జీలకర్ర వేసి ఈ రెండింటిని చిటపటలు అయిన తర్వాత సన్నగా కోసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి. ఇక్కడ నేను ఒక 3 పచ్చిమిర్చి వరకు వేసుకున్నాను. అలాగే తర్వాత అయితే సన్నగా కోసుకున్న కరివేపాకుని ఒక 2 టమాటోలను అయితే చిన్న చిన్న ముక్కలుగా కోసేసి వేసుకోండి. వేసుకొని వీటినైతే ఒక 70% కుక్ చేసుకోండి. అలాగే ఇందులో సన్నగా కోసుకున్న కొత్తిమీర తరుగును కూడా వేసుకోవాలి. వేసుకొని దాన్ని కూడా కాస్తంత కుక్ చేసుకోండి. కొత్తిమీర డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఈ విధంగా కుక్ చేసి కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈలోపే మనకి బాగా నాని ఉంటుంది పిండి. ఇలా నాని ఉన్న పిండిని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ఈ పిండి మొత్తాన్ని వేసుకోండి. వేసుకొని దీన్నైతే మీకు వీలైనంత మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ పట్టుకొని మరొక మిక్సింగ్ బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకోండి. చేసుకున్నాక ముందుగా మనం వేయించి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసేయండి. అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకున్నాను, దాన్ని కూడా వేసేయండి. సన్నగా క్యారెట్ తురుమును కూడా తురిమేసి వేసుకోండి. నెక్స్ట్ టేస్ట్కి తగ్గ ఉప్పును వేసుకోండి. వేసుకొని మొత్తం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోండి. ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఒకవేళ ఇష్టం లేని వాళ్ళు కొంచెం తగ్గించి వేసుకోండి. అలాగే ఇందులోనైతే ఒక పావు స్పూన్ వరకు అయితే బేకింగ్ సోడా అండి, ఇలా తినే సోడా అంటాం కదా, దానిని వేసుకోండి. వేసుకొని మొత్తం అది కూడా బాగా కలిసే విధంగా మొత్తం అంతా లమ్స్ ఏమీ లేకుండా కలుపుకొని ఇలా సైడ్ పెట్టేయండి. నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి ఇలా లోతుగా ఉండే పాన్ ఏదైనా పెట్టుకొని ఇందులోనే 1 స్పూన్ వరకు నూనెను వేసుకోండి. నూనె వేడైనాక లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 గరిటెల బ్యాటర్ అయితే వేసుకోండి. మనకి ఈ బందోసులు ఎంత అంటే లోతుగా కావాలి, మరి ఎక్కువగా కావాలి అనుకుంటే కొంచెం పిండి ఎక్కువ వేసుకోండి. పలుచగా కావాలనుకుంటే కొంచెం తగ్గించి వేసుకోండి. అలాగే మూత పెట్టేసి లో ఫ్లేమ్లో దీన్ని కుక్ చేసుకోండి. 1 సైడ్ కలర్ వచ్చినాక రెండో వైపు టర్న్ చేసుకోవాలి. దీనిని మాత్రం ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి, లేదు అంటే పిండి లోన పచ్చిగా ఉంటుంది, బయటని కలర్ వచ్చేస్తుంది. ఈ విధంగా 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకొని టమాటో పచ్చడితో కానీ లేదంటే బొంబాయి చట్నీ పొటాటో కర్రీ దేనితోనైనా కాంబినేషన్ సూపర్ ఉంటుంది, ట్రై చేయండి.